హాయ్ హలో నమస్తే, నేను మీ రాజారెడ్డి. ఈ వీడియో ప్రమోషన్ కోసమో ప్రోటీన్ షేక్స్ షేర్ చేయడం కోసమో చెప్పేది కాదు. ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్కరిలో వచ్చేటువంటి అనుమానాన్ని క్లియర్ చేయడానికి మాత్రమే ప్రాక్టికల్ గా ఈ వీడియోను షూట్ చేసినాం. మాస్టర్ ఎక్సర్సైజ్ చేసిన వరకు పంపు భారీగా ఉంది మాస్టర్. ఇంటికి వెళ్ళి చూసిన వరకు ఏం లేదు మాస్టర్. ఏంది పరిస్థితి? చాలా మందికి వచ్చే డౌటే తమ్ముడు. ఇది ఎక్సర్సైజ్ కు ముందుగా ప్రీ వర్కౌట్ మీల్ అనేది తీసుకోవాలా? ఏమైనా తినొస్తున్నావా? ఏం లేదు మాస్టర్. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత బాడీకి ప్రోటీన్ సప్లై చేయాలి. అందుకే చాలా మంది ప్రోటీన్ షేక్ లాగా తీసుకుంటా ఉంటారు. ఒకవేళ దాన్ని తీసుకోలేనప్పుడు మనం ఏం చేయాలంటే దానికి సరిపోయే ఫుడ్ మనం ఇచ్చేయాలి బాడీకి. ఎగ్ వైట్స్ ఇమ్మని చెప్తా ఉంటాము. ఇవన్నీ ఇవ్వకపోతే బాడీ అనేది పంపింగ్ తగ్గిపోతుంది. ప్రోటీన్ షేక్ అనేది మనం అందరం బిజినెస్ కోసం అనుకుంటా అంటారు. అంతా బిజినెస్ కోసం కాదు. మీ బాడీ అనేది అట్లే ఉండాలి అంటే లిక్విడ్ రూపంలో ఉండే ప్రోటీన్ షేక్ అనేది మనము బాడీకి ఇచ్చినప్పుడు తొందరగా బాడీలోకి అబ్జర్వ్ అయిపోయి మజిల్స్ అట్నే నిలబెడుతుంది. వర్కౌట్ కి వచ్చే ముందుగా ఖచ్చితంగా బనానా గానీ 2 బ్రెడ్ స్లైస్ పీనట్ బటర్ గానీ ఏదో ఒకటి తినేసి రావాలని చెప్తా ఉంటాం. చాలా మంది ఎంటీ స్టమక్ తో వచ్చి హెవీ వెయిట్ లేసి ఆ కొద్దిసేపు బాడీ పంప్ అయిన తర్వాత ఇంటికి పోయేసరికి ఏం లేదని చాలా మంది చెప్తా ఉంటారు. దీనికి ప్రాబ్లం ఇదే. ప్రీ వర్కౌట్ మీల్ కు ఫుడ్ ఇవ్వాలి, అయిపోయిన తర్వాత కూడా ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రోటీన్ షేక్ తీసుకోవాలని నేను చెప్పడం లేదు. దానికి సరిపోయేంత ఫుడ్ ని మీరు తొందరగా ఇవ్వాలన్నమాట. వర్కౌట్ మీల్ ని పోస్ట్ వర్కౌట్ మీల్ ని స్కిప్ చేసుకుంటా ఓన్లీ వర్కౌట్ మాత్రమే హెవీగా చేస్తూ ఉంటారు. అప్పుడు కొద్దిసేపు మాత్రమే బాడీ అనేది పంప్ అయిపోయి హెవీగా కనబడుతుంది. తర్వాత బాడీ లేకపోవడానికి గల కారణం ఇదే. ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఫుడ్ ని మీరు ఇస్తురండి. బాడీకి ఎప్పుడైతే మంచి ఫుడ్ ని ఇస్తారో గ్రోత్ కూడా అలానే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని ప్రాక్టికల్ గా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.